ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయంలో జంతువును బలి ఇచ్చిన తర్వాత అది మళ్ళీ బ్రతుకుతుందంటే నమ్ముతారా? అది తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ముండేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయం గుజరాత్లో ఉంటుంది. ఈ ఆలయం దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించారు. కానీ ఈ ఆలయం పక్కనున్న విగ్రహాలు ఇంకా పురాణతివిగా గుర్తించారు. ఈ ఆలయంలో మేకలను బలిచ్చిన తర్వాత మళ్ళీ బ్రతుకుతుంది. అంటే బలిచ్చే మేకను అమ్మవారి ఎదురుగా నిలబెట్టి అక్కడున్న పూజారి మంత్రాలు చదువుతూ ఆ జంతువు పైన పూలను, అక్కడున్న పవిత్రమైన జలాన్ని ఆ జంతువు పైన వేయగానే ఆ జంతువు స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఆ జంతువు బలిచ్చినట్టు. అప్పుడు పూజారి మళ్ళీ మంత్రాలు చదివి ఆ పవిత్ర జలాన్ని మళ్ళీ ఆ జంతువు పైన వేస్తే ఆ జంతువు తిరిగి మళ్ళీ బ్రతుకుతుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుంచి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ దుర్గామాత మరియు శివుడు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, అష్టభుజాకార రాతి నిర్మాణం, పంచముఖ శివలింగం అంటే 5 ముఖాలు కలిగిన శివలింగం, మరియు అసాధారణమైన రక్తహితం మేకబలి ఆచారం. ఈ ఆలయం ఒక్కటే కాదు, మన భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయం గురించి చాలా డీటెయిల్గా వివరిస్తాను. నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు మరో వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందువులు తప్ప నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారో చెప్పండి.